హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం ఫస్ట్ సాంగ్ వచ్చింది. అయితే ఈ సాంగ్ ముంబైలో రిలీజ్ అయిన సందర్భంలో బాలకృష్ణ గారు మాట్లాడిన ఒక స్పీచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్ దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, బాలకృష్ణ గారు ఎప్పుడు ఏ స్పీచ్ ఇచ్చినా కూడా హైలైట్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో ఇప్పుడు ఈ సందర్భంగా ఎలాంటి అంశాలు మాట్లాడారు, దేని గురించి మాట్లాడారన్న విషయం మీద మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనకి ఆ డీటెయిల్స్ ఇస్తారు. హలో సార్. హలో గోవిన్. సో బాలకృష్ణ గారు నటిస్తున్న ఈ అఖండ 2 తాండవం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. సో దీని గురించి ఆల్రెడీ మనం టాపిక్ చేసాం. ఇప్పుడు ఆ సాంగ్ కూడా బాగా వైరల్ అవుతూ ట్రెండింగ్లో ఉంది. అయితే దానికంటే ముందు అందరు ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకుంటుంది బాలయ్య గారి స్పీచ్ గురించి. ఆ స్పీచ్లో ఏముంది, అంత స్పెషాలిటీ ఏంటి, ఎందుకు అంత వైరల్ అవుతుంది, స్పీచ్ వైరల్ అవుతుంది బాలయ్య గారు? అవును, అంటే దాని గురించి ఏంటి ప్రత్యేకించి బాలకృష్ణ ఆ స్పీచ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఒక విశేషం ఉంది ఆ స్పీచ్ సంబంధించి. మనం బాలయ్య తెలుగులో చేసినటువంటి స్పీచెస్ ఎన్నో వందలు చూసి ఉంటాం. ఆయన ప్రచారం పొలిటికల్ స్పీచెస్ కానివ్వండి, సినిమా స్పీచెస్ కానివ్వండి, మధ్య మధ్యలో పాసులు ఎక్కువ ఉంటాయి, ఆయనకి గ్యాప్లు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి మాటల కోసం కూడా తడుముకున్నట్టు అనిపిస్తుంటది. ఆయనకి సంస్కృతంలో కూడా ప్రావీణ్యం ఉంది. మామూలుగా స్టార్ట్ చేసేటప్పుడే సంస్కృత శ్లోకంతో మొదలు పెడతారు. ఎక్కడైనా తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అలాగే పితృదేవతలను కూడా స్మరించుకుంటారు. సేమ్ అదే ధోరణిలో ఆయన ముంబైలో జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో అఖండ 2 తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్, అందులో తన రెగ్యులర్గా ఎలా స్పీచెస్ స్టార్ట్ చేస్తారో అలాగే స్టార్ట్ చేశారు. అయితే అందరూ కూడా ఆశ్చర్యపోయింది హిందీలో ఆయన ఫ్లూయెన్సీకి. అదేంటి, తెలుగులో అన్న అప్పుడప్పుడు తడుముకుంటారు మాటల కోసం, హిందీలో మాత్రం అనర్గళంగా 20 మినిట్స్ పైన ఆయన మాట్లాడిన తీరు. నేను కొన్ని టర్మ్స్ వాడారు సార్, అసలు వాటికి డిక్షనరీ వెతుక్కోవాలి, అలాంటి టర్మ్స్ వాడారు ఆయన. అదే అంటే ఆయనకి సాంస్క్రిట్ వర్డ్స్ బాగా కరతలామలకం, ఆయన ఎక్కువగా చదువుతారు. ఎందుకంటే ఆయన రామాయణ, భారతాలు, భాగవతం బాగా కొట్టిన పిండి. మన పురాణాలన్నా, వేదాలన్నా, ఉపనిషత్తులు ఇవన్నిటినీ కూడా ఆయన బాగా రెగ్యులర్గా చదువుతూ ఉంటారు. ఏంటంటే ఆయనకి మన ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. మనందరికీ తెలుసు ఆయనలో ఆధ్యాత్మిక కోణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆయన ఇవి పాటిస్తారు. మన సంబంధించినటువంటి అన్ని రిచువల్స్, ఆచార వ్యవహారాలు పాటిస్తారు, ముహూర్తాలు కూడా చూస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో చాలా మంది ఏంటంటే ముహూర్తాల విషయంలో అటు ఇటు ఉంటారు. అంటే ప్రతిదీ ముహూర్తం చూసుకుంటే మనం ఏం చేయలేమని. బట్ ఆయన వాటిని చాలా వరకు పాటిస్తారు. ఏదైనా ఒకటి కొత్త పని ఏదైనా చేయాలంటే కంపల్సరిగా ముహూర్తం చూసుకొని వస్తారు. దాంట్లో ఆయన విభేదించే వాళ్ళు ఉంటారు, ఏకీభవించే వాళ్ళు ఉంటారు, అది పక్కన పెట్టండి. కానీ దాన్ని ఆయన పాటిస్తారు, అదంతే. అది ఆయన నమ్మకం. సో అలాగే ఇది కూడా ముంబైలో జరిగిన ఈవెంట్ కూడా టైం ప్రకారమే ఆయన ఏదైతే టైం ఉందో అదే టైంకి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశారు. ఆయన స్పీచ్ ఎప్పుడు రావాలో ఏంటో కూడా ఆయనే నిర్దేశించుకుంటారు అనమాట. ఆ టైం కూడా అది కూడా దాని ప్రకారమే జరిగిందని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆయన నిన్న మొట్టమొదట తన గురించి తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. ఒకసారి ఆయన పితృదేవతను స్మరించుకున్న తర్వాత తాను హిందూపూర్లో ఎమ్మెల్యేగా ఉన్నాను, 3 సార్లు గెలిచాను, హాస్పిటల్ గురించి కానివ్వండి, అవును ఇది చేస్తున్నాను, బసతారం హాస్పిటల్ కి చైర్మన్ గా ఉన్నాను, ఇవన్నీ చెప్పుకున్నారు. అలాగే తన తండ్రి ఏదైతే ఒక పాటించాడో రొటీన్ దినచర్య, రామారావు గారు కూడా, ఎన్టీ రామారావు గారు కూడా 3 గంటలకి లేచి సో ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడం, తర్వాత వ్యాయామం చేయటం, కనీసం గంటన్నర వ్యాయామం చేసేవాళ్ళు ఆయన రామారావు గారు. అదే తరహాలో ఈయన తన దినచర్య ఎలా ప్రారంభం అవుతుంది కూడా ఆయన చెప్పారు అందులో. అదే 3 గంటల విషయం అవును, 3 గంటలకు లేస్తాను నేను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే సినిమా గురించి మాట్లాడారు. అఖండ 2 తాండవం
ఎందుకు చూడాలి, ఎవరు చూడాలి అంటే పిల్లలు కంపల్సరిగా పిల్లలతోటి ఈ సినిమా పెద్దవాళ్ళు చూడాలి. మన ధర్మం గురించి చెప్పినటువంటి సినిమా, సనాతన ధర్మం గురించి. సో ఖచ్చితంగా అందరికీ ఈ సినిమా రీచ్ అవుతుంది, అన్ని భాషల వాళ్ళకి రీచ్ అవుతుందని కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమన్ గురించి చాలా ఎక్కువగా ప్రైజ్ చేశారు ఆయన. అంటే నా సినిమాలకు ఎక్కువగా హిట్ అవటంలో తమన్ పాత్ర చాలా ఉంది అని చెప్పి ఈయన సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాలకి అని చెప్పి నందమూరి తమన్ అని చెప్పేసి అడ్రస్ చేశాడు ఆయన్ని. ఊరికే తమనల్లా నందమూరి తమన్ అన్నాడు. కార్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ పదం వాడి బాగా న్యూస్ ఒకటి బాగా సర్క్యులేట్ అయింది, నందమూరి తమన్ అని. అది నిన్న ఈయన నోటితో వినడం అనేది ఇంకా ఫ్యాన్స్ బాగా నచ్చింది. అవును. సో అట్లా అడ్రస్ చేశారు. బోయపాటి శ్రీను గురించి మాట్లాడాడు. సో తమది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. 3 సినిమాలు మా ఇదివరకు 3 చేస్తే 3 సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా అఖండ 2 తాండవం కూడా అదే కోవలో హిట్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఆ నమ్మకం వ్యక్తం చేశారు. ఆ పాప ఎవరైతే ఉన్నారో హర్షాలి మల్హోత్రా అని చెప్పేసి బజరంగి భాయిజాన్ సినిమాలో చేసిన పాప ఈ సినిమాలో జనని అనే క్యారెక్టర్ చేసింది, చాలా బాగా చేసింది అని చెప్పేసి ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఇట్లా మొత్తంగా ఆయన చూసుకుంటే ఆ 20 నిమిషాల సేపు ఎక్కువగా ఈ ధర్మం గురించి, అఖండ 2లో తన పాత్ర, ఆ అఖండ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయనే దాని గురించి, అలాగే ఆ సినిమాలో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ గురించి ఇవన్నీ కూడా చాలా విడమర్చి, చాలా అంటే చూసే వాళ్ళకు కూడా ఎక్కడన్నా అక్కడ మరీ పూర్తి స్థాయిలో అసలు ఎక్కడ తడుముకోలేదని చెప్పలేం కానీ, బట్ తెలుగు స్పీచెస్తో పోలిస్తే మాత్రం చాలా ఫార్ బెటర్గా ఆయన హిందీలో మాట్లాడారు అని చెప్పేసి తెలుస్తోంది. గతంలో 1-2 సందర్భాల్లో ఆయన హిందీలో మాట్లాడారు కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మరింత ఫ్లూయెంట్గా ఆయన మాట్లాడారు. కొంచెం మిక్స్డ్ టర్మినాలజీ వాడారు ఆయన. అంటే మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి హిందీలోనే రకరకాలుగా టర్మ్స్ వాడుతూ ఉంటారు. అంటే అక్కడ వేరు, ఉర్దూ మిక్స్డ్ హిందీ వేరు. ముంబై అంటే అక్కడ మహారాష్ట్రలో అక్కడ వాడే యాస వేరు ఉంటుంది. మన హైదరాబాద్ హిందీ సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ సిటీ హిందీ వేరే ఉంటుంది. ఇది కంప్లీట్ గా అంటే ఉర్దూ మిక్స్డ్ అయినటువంటి హిందీ మంది, అందువల్ల ఆ మిక్స్డ్ కనిపిస్తుంది. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయన చెన్నైలో పెరిగారు, మనకు తెలిసి అందరికి తెలిసిన విషయమే. సో అందుకని తమిళం చాలా బాగా మాట్లాడతారు. తెలుగు సంగతి తెలిసిందే, సాంస్క్రిట్ వచ్చు ఆయనకి. సో వీటితో పాటు ఆయన, నేను ఒకసారి ప్రత్యక్షంగా చూశాను, ఇంగ్లీష్ కూడా ఎంత ఫ్లూయెంట్ గా, ఎంత అలవోకగా ఆయన మాట్లాడతారంటే టెర్మినాలజీ కూడా ఆ ఇంగ్లీష్ లో ఉండేటువంటి బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి, వాటిని ఉపయోగిస్తూ ఆయన మాట్లాడింది సెట్స్ లో కూర్చొని, ఆయన పక్కన కూర్చొని, అంటే పక్కన అంటే మరీ పక్కన కాదనుకోండి, కాస్త అంత దూరంలో కూర్చొని ఆయన ఒక నార్త్ హీరోయిన్ ఆమెతోటి ఆయన సంభాషణ ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారో నేను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా నాకు తెలీదు అంత బాగా ఆయన ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ మాట్లాడటం ఓకే కానీ ఆయన ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప అలాంటి ఫ్లూయెన్సీ ఉండదు అనమాట. అంత అలవకగా ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు హిందీ, ఇప్పుడు ఈరోజు చూస్తే రాత్రి జరిగినటువంటి ఈవెంట్ ముంబైలో హిందీలో కూడా ఆయన ప్రావీణ్యం అంత బాగా అందులో ఇంప్రూవ్ అయ్యారు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్, నేర్చుకోవాలనేటువంటి ఒక తపన ఉంటుంది కదా, అది ఆయన్ని మరింత బాగా నా హిందీలో ఫ్లూయెన్సీ రావటానికి కారణం అని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఇంకా సాంస్క్రిట్, ఇంకేమొచ్చో నాకైతే తెలియదు కానీ ఈ 5 భాషల్లో ఆయనకి ఖచ్చితంగా ప్రావీణ్యం అయితే ఉంది. సో ఎందుకంటే ఆయన శ్లోకాలని చాలా అలవోకగా చెప్పేస్తారు. నిన్నటి స్పీచ్ లో కూడా శ్లోకాలు అదే ఆయన స్టార్టింగ్ శ్లోకమే కదా మొట్టమొదట. చాలా మంది గబక్కన ఆయన ఆ స్పీడ్ గా మాట్లాడతారు కదా, ఒక్కోసారి అర్థం కాదు అది ఆయన ఏం శ్లోకం పాడుతున్నారు ఏంటనేది కూడా అర్థం కాదు. నిన్న అలా అంతే ఫాస్ట్ తోటి ఆ శ్లోకం ఆయన చెప్పారు. స్టార్టింగ్ లో దాంతోనే మొదలు పెట్టారు స్పీచ్ ని. సో అంటే బాలయ్య నిన్న జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో దాంతో అక్కడి ఆడియన్స్ యొక్క
అభిమానాన్ని కూడా పొందాడు. అడ్రస్ చేయటం కూడా అందరినీ కూడా, అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ, అక్కడ మీడియాని కానివ్వండి అడ్రస్ చేయటం. షోలాపూర్ నుంచి ఈయన ఫ్యాన్స్ ఒక ప్రత్యేకంగా బస్సులు వేసుకొని వచ్చారు, అక్కడికి వెళ్ళారు. అది నిన్ననే ఇట్లా వెళుతున్నాము అని చెప్పేసి, ఇంకొక మరి కొద్ది గంటల్లో మేము ముంబైలో చేరుకుంటామని చెప్పేసి ఆ షోలాపూర్ ఎన్బికే ఫ్యాన్స్ వాళ్ళు ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు ఆ జర్నీకి సంబంధించినటువంటి ఇమేజెస్, అప్డేట్ గానీ ఇమేజెస్. సో వాళ్ళని అడ్రస్ చేశారు, నా షోలాపూర్ నుంచి నా ఫ్యాన్స్ వచ్చారు అని చెప్పేసి. సో మొత్తం అట్లా హిందీలోనే ఆయన మాట్లాడారు 20 నిమిషాలు. టోటల్ గా స్పీచ్ మొత్తం హిందీలోనే ఉంది, నిన్న హిందీలోనే మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే హిందీ మీడియా, అక్కడ వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సభికులు ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి యొక్క అభిమానాన్ని తన స్పీచ్ ద్వారా చూరవన్నాడు అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో December 5th సినిమా రాబోతుంది అని నొక్కి వక్కాణించారు మళ్ళీ అక్కడ కూడా. చాలా క్లియర్ గా చెప్పాను. సో అంటే ఊహాగానాలు వస్తుందా రాదా, December 5న సినిమా రిలీజ్ అవుతుందా లేదా, సంక్రాంతికి వెళుతుందంట అని చెప్పి ఏవైతే ఈ ఊహాగానాలు చెలరేగాయో వాటన్నిటికి కూడా ఈ ఈవెంట్ తోటి తెరపడినట్లే. బాలయ్య కూడా ఖచ్చితంగా ఆయన అంత స్ట్రెస్ చేసి చెప్పారు కాబట్టి ఇక వేరే డేట్ అనేది లేదు, December 5th అనేది ఖాయం ఆ రిలీజ్ డేట్ అనేది. సో మొత్తానికి తన హిందీ స్పీచ్ తోటి అక్కడ వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకి అర్థమైంది. మనకి కూడా సో బాలయ్య ఎంత బాగా హిందీ మాట్లాడతాడా అనే విషయం కూడా మనకు కూడా తెలిసి వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. అది గనక చూస్తే గనక, ఆ స్పీచ్ కనుక చూస్తే గనక. సో మొత్తానికి ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది, గ్రాండ్ సక్సెస్ అని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ ఆ పాట ఏదైతే ఉందో తాండవం పాట, అది చాలా మంచి ఆదరణ పొందుతుంది, ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్ మ్యూజిక్ లో. సో హోప్ అంటే బోయపాటి శ్రీను అదే దాంట్లో చెప్పాడు, ఆయన స్పీచ్ లో చెప్పాడు, ఇది భారతదేశపు ఆత్మ అన్నాడు. అంటే ఆయన ఎగ్జాగరేట్ చేశాడని చెప్పి చాలా మందికి అనిపించవచ్చు. ఒక సినిమా ఏంటి భారతదేశపు ఆత్మ అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ధర్మం ఏదైనా అన్నారో సనాతన ధర్మానికి సంబంధించి హిందూ ధర్మాన్ని పరిరక్షకుడుగా ఈ అఖండం మన ముందుకి ఆయన తీసుకొస్తున్నాడు. ఆ ఉద్దేశంతో ఆయన అన్నాడని చెప్పేసి మనం భావించుకోవచ్చు. సో మొత్తానికి అఖండ 2 అనేది అందరికీ, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళతో పాటు ట్రేడ్ వర్గాల వాళ్ళకి చాలా నమ్మకం అయితే ఉంది. వాళ్ళ కెరీర్ లో ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి, ఇది 4వ సినిమా. ఆ 3టిని మించినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే వీళ్ళందరిలో కూడా వ్యక్తం అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో మొత్తం మీద మీరు చెప్పినట్లయితే బాలకృష్ణ గారి స్పీచ్ అనేది చాలా హైలైట్ అయింది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఈవెంట్ జనరల్ గా హైదరాబాద్ లోనో లేకపోతే అలా ప్లాన్ చేస్తారు, అలాంటిది హిందీలో అక్కడ బాలీవుడ్ లో ప్లాన్ చేయడం, అది గ్రాండ్ సక్సెస్ అవడము. అండ్ సక్సెస్ అనేది ఇక్కడ నుంచి మొదలైపోయింది, అఖండ తాండవం అనేది స్టార్ట్ అయిపోయినట్టే. మనం ఫస్ట్ అక్కడ ఎందుకు స్టార్ట్ చేశారంటే, చివరి రిలీజ్ టైంకి వచ్చేప్పటికి మళ్ళీ దూరంగా వెళ్ళి హడావుడి పడకుండా ముందు అటు నుంచే స్టార్ట్ చేసుకొస్తే మన దగ్గర ఈజీ అయిపోతుంది, ఫైనల్ ఈవెంట్ ఇక్కడ చేసుకున్నా సరిపోతుంది అనేది. అదే ఆ సౌలభ్యం కోసం ముందు అక్కడ చేసేసి వచ్చారని చెప్పేసి అనుకోవాలి. సో మొత్తం మీద ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా బాలయ్య గారు సరే డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సో మొత్తం మీద సినిమా December 5న రాబోతుంది ఖచ్చితంగా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది ఫస్ట్ టైం. ఇదివరకు ఆ సినిమా ఏదైతే ఉందో డాకు మహారాజ్ సినిమా ఇక్కడ తెలుగులో రిలీజ్ అయిన తర్వాత అక్కడ హిందీలో రిలీజ్ చేశారు, బట్ అది ప్రాపర్ గా చేయాలి. అది అంటే పాన్ ఇండియా ఒకేసారి పాన్ ఇండియా లెవెల్లో చేయాలి. ఇది మాత్రం ఫస్ట్ టైం మొత్తం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. అందుకని ఎక్కువ బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే ఆ కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. సో మొత్తం మీద అఖండ 2 తాండవం ఆడడానికి రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ముంబైలో, అండ్ స్పీచ్ కూడా వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. సో చూసారు కదండి అఖండ 2 సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.